జూన్ 5న స్పేస్ సెంటర్కి వెళ్ళారు, ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్. చూపిద్దాం అది కూడా. ఇది ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్. ఇది ఆకాశంలో ఉండదు. ఇందాక సార్ చెప్పినట్టు వాళ్ళు ఒకటి పంపించి పైన వదిలేసి అది పైనే తిరుగుతుంటారు, కింద పడదు. అయితే ఈ కింద నుంచి ఎవరైతే ఈ భూమి మీద నుంచి ఆస్ట్రోనట్స్ రాకెట్ ద్వారా వెళ్తారో వాళ్ళు వెళ్ళి ఇక్కడ కనెక్షన్ మన సాకెట్ ఏది మన సెల్ ఫోన్ ఛార్జ్ సాకెట్ మన ఫోన్ పెడితే కదా కరెక్ట్ సేమ్ కింద నుంచి వెళ్ళిన రాకెట్ ఇక్కడ జాయింట్ అవుతుంది. జాయింట్ అయిన తర్వాత వాళ్ళు ఆ లోపలికి వెళ్ళి దాంట్లోనే ఉంటారు. వాళ్ళు ఎన్ని రోజులు ఉండాలో అన్ని రోజులు ఉంటారు. అదొక హౌస్ లాగా చిన్నగా ఉంటుంది. ఇదేంటి తెలుసా? ఇది ఇక్కడ కనపడుతుంది. ఇదేంటో తెలుసా? ఇది భూమి. ఇది భూమి. ఇదంతా భూమి. As you can see there on your screen, continuing to monitor the progress of the Dragon spacecraft. Standby for splashdown located in the Gulf of America, off the coast of Tallahassee, Florida. And splashdown. Crew 9 back on Earth. Freedom splashdown. Copy splashdown. You see main ships cut. Dick, Alex, Butch, Sunny, on behalf of SpaceX, welcome. And then you can. So a lot of people ask about what do you do with the toothpaste after you brush your teeth. Toothbrush and toothpaste. So luckily enough, toothpaste, you can do it upside right this way, is sticky. And so another cool thing. ఈరోజు మనం ఆమె సునీత విలియమ్స్, కల్పన చావ్లా వాళ్ళలాగా మనం కూడా సైంటిస్టులు, డాక్టర్స్ ఇట్లా ముందు అన్ని రంగాల్లో ముందుకు వెళ్ళాలని. ఇంగ్లీష్లో మన దాన్ని స్పేస్, తెలుగులో అయితే అంతరిక్షం, తెలుగులో అయితే అంతరిక్షం అంటాం. మరి ఆ పరిస్థితి ఎట్లా ఉంటుందో తెలుసుకుంటానికి మన సైంటిస్టులు ఏం చేశారు? ఒక మిషన్ తయారు చేశారు. ఒక మిషన్ తయారు చేసి ఆ మిషన్ పైన ఉంది. ఇప్పుడు ఎప్పుడు పైన ఉంటుంది మిషన్, పైన భూమి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. చక్కగా 100 కిలోమీటర్లు మనం పైకి పోతే అక్కడ గ్రావిటేషనల్ ఫోర్స్ ఉండదు. అంటే ఏంటి దాని అర్థం? అక్కడ నువ్వు ఒక ఇటుక, నీ పిల్లకి ఇటుక మోసినాక ఆ ఇటుక తీసుకుపోయి ఆడ వేస్తే ఆడనే ఉంటుంది, కిందికి రాదు. అది ఇప్పుడు నేను చెప్పలేదు. ఆల్రెడీ పైకి పోయేటప్పుడే తెలుసు వస్తానో రాను అని. అయినా ధైర్యం చేసి పోయి ఎందుకు ఏదో ఒకటి సాధించాలి, నా పేరు చరిత్రలో నిలబడాలి అనే గొప్ప లక్ష్యంతో పోయింది. అని పోయినాక అనుకోని పరిస్థితుల వల్ల రాలేకపోయింది. అయినా ఐదర్యపడకుండా అక్కడే 9 నెలలు గడిపి ఈరోజు మార్నింగ్ 3 గంటలకు సముద్రంలో దిగింది. ఆ ధైర్యానికి ఈరోజు మొత్తం ప్రపంచం అంతా గర్విస్తుంది. 10 కావచ్చు, 20 కావచ్చు, 30 కావచ్చు, 50 కావచ్చు. అక్కడికి పోయి మైక్ ఎత్తేసి వదిలేసిన ఏమైంది? కింద పడుతుంది. అది పలిగిపోద్దా తర్వాత విషయం. కింద ఎంత పడుతుంది అసలా? ఎందుకు కింద పడుతుండొచ్చు? అంతేనా? కింద ఎందుకు పడుతుండొచ్చు? భూమికి ఏదైనా తన వైపు లాక్కునే శక్తి ఉంది. దాన్ని గ్రావిటేషనల్ ఫోర్స్ అంటాం. ముందు చదువుతారు, ముందు మీరు పై క్లాసులో చదువుతారు. గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంటుంది. భూమి ఆకర్షణ కేబుల్తో కనెక్షన్ ఉంటుంది. వదిలిపెడితే ఆకాశంలో కలిసిపోతారు గాలిలో. కాబట్టి దాన్ని ఇంట్లో వచ్చి దాన్ని రిపేర్ చేసేది. సునీత విలియమ్స్ కూడా ఆ పని చేసింది. రిపేర్ చేసిన తర్వాత మళ్ళీ లోపలికి వస్తారు. నిరంతరం